వివాహం అనేది కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ఆడ మగ ఉన్న ఎక్కడైనా ఏ జాతీయుడైనా, ఏ పక్షి అయినా, ఏ పురుగైనా, ఏ జంతువైనా వారి యొక్క జతలను కట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. జతగడుతున్నాయి, పక్షులు జతగడుతున్నాయి, జంతువులు జతగడుతున్నాయి, అలాగే మనిషి కూడా జతగడుతున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, మనిషి జతగట్టేటప్పుడు తాళాలు, వాయిద్యాలు, ఆర్కెస్ట్రాలు, సౌండ్ సిస్టమ్, భోజనాలు, ఇలా సరదాగా ఆనందాలు ఏర్పాటు చేసుకుంటూ ఒక తంతుని మనిషి మాత్రమే జరుపుకుంటారు. ఈ వివాహం అనే విషయానికి, వివాహం అనే మాటకి అర్థం ఏంటంటే జతపడడం అని అర్థం. ఈ తంతులు, వాయిద్యాలు, ఆనందాలు, సంతోషాలు మనం ఏర్పాటు చేసుకునేవే కానీ దేవునికి ఏమాత్రము కూడా ఇటువంటివన్నీ కూడా అవసరం లేనివి. జతగట్టడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా జతగట్టాలి అన్న విషయం దగ్గర పవిత్రమైన, పరిశుద్ధమైన సిద్ధపాటుతో దేవుడు ఏర్పాటు చేసిన విధంగా ప్రతి మనిషి తనను తాను సిద్ధపరచుకుని అలా నిర్మితమైన వాక్యానుసారమైనటువంటి జతలనే వివాహము ఘనమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈ జతగట్టడం అనే పనిలో చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దేవుని యొక్క జ్ఞానము దగ్గర మనిషి ఫెయిల్ అవుతున్నాడు. ఆ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది వారి జీవితాలకు, వారి కుటుంబాలకు తీరని నష్టంగా, చివరికి ఉగ్రతను, నిత్య నరకాగ్నిని, వారి జీవితాలు తెలియకుండానే కాలిపోయే స్థితిలోకి ప్రతి కుటుంబం వెళ్ళిపోతుంది. అందుకని జ్ఞానము నుంచి తప్పిపోకుండా యథార్థతలో దేవుని చెప్పినటువంటి ఆ నడవడికలో ప్రతి మనిషి ముందుకు వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో ఏ విషయమైతే చెప్తున్నానో, మరి సైమన్ అలాగే రోజారాణి ఇరువులను కూడా ఈ మాటలు చేత కట్టబడాలని, దేవునికి ఇష్టలవ్వాలని నేను దేవుని యొక్క సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఇందులో ప్రధానంగా సైమన్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే చాలా ఓర్పు కలిగిన వాడు అని అర్థం. ఓర్పు కలిగినటువంటి వాడు అని అర్థం. రోజా రాణి అంటే రోజాలలోనే ఒక రాణి. అంటే రోజాలో ఎన్నో రోజాలు ఉన్నాయి. తెల్లని రోజా, ఎర్రని రోజా, నల్లని రోజా, ఇంకా ఏమేమి రోజాలు ఉన్నాయో మీకే బాగా తెలుసు. ఆ రోజాలో రాణి అంటే నాకు తెలిసి ఎర్రని రోజా అనుకుంటున్నాను. అలా రోజాలో రాణిగా పిలువబడిన శిరీష దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు చేతిలో నక్షత్రం వలె ప్రకాశించేలా ఆ గృహమునకు రాణిగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో మహారాణిలా ఆమె జీవితం ఉండాలని నేను కోరుతున్నాను. సైమన్ గృహాన్ని నిర్వహించటంలో రాణిగా ఇరువురు కూడా వాక్యం చేత కట్ట. ఇందులో ప్రధానంగా నేను 10 నిమిషాల్లో నేను చెప్పడానికి, ఈ పరిస్థితులను బట్టి ఇక్కడ వినేవాళ్ళు తక్కువగా ఉంటారు కనుక ఆ మాటలు మాత్రం మనసును పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇందులో జతగట్ అనేది విషయం ఈ జతగట్టడం అనేది జతగడుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం పరిశీలించినప్పుడు
చదువమ్మా. వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే ప్రతి ప్రజలలో నుండి ప్రతి దేవుని కొరకు మనుష్యులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగా ఏర్పాటు చేయుటకు రాజ్యముగా ఏర్పాటు చేయుటకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. శిరీష గాని సైమన్ గాని ఇక్కడ ఉన్నటువంటి దేవుని నామము పేరట దేవుని యొక్క చిత్తముగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యము కొరకు అందులో జతపరచబడేది. ఎందుకంటే దేవుని యొక్క రాజ్య నిర్మాణములో వారు పాలివారగుటకు వివాహం అనేది ఎందుకు ఎంచబడిందంటే జత కట్టడం అంటే దేవుని యొక్క రాజ్యం. అందుకే యేసు ప్రభు బలి ఆయన యొక్క బలి ద్వారా ఆయన యొక్క రక్తము ఆయన యొక్క శరీరము యొక్క శ్రమ సమస్తము కూడా రాజ్య నిర్మాణములో నిన్ను నన్ను భాగస్థులనుగా ఎంచటానికి. కాబట్టి జతపరచబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. బాగా గుర్తుపెట్టుకోండి, జతపరచబడడం అనేది రాజ్య నిర్మాణములో మొదటి భాగం జత చేయడం. అయితే జత చేయడం అనేది మనిషి తన యొక్క ఇష్టానుసారంగా మనిషిని జత చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదం. మనిషి తన యొక్క జ్ఞానముతో మనిషిని జతపరిస్తే వాడికి వచ్చేది నరకం. దేవుని యొక్క వాక్యము ద్వారా జతపరచబడితే వాడికి దక్కేది దేవుని రాజ్యం. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో స్థానం సంపాదించాలంటే వాక్య ప్రకారంగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. అదే అపోస్తలుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనములో స్త్రీలకు స్త్రీలుగాను పురుషులకు పురుషులుగాను తన యొక్క ధర్మాన్ని దేవుడు చెప్తున్నాడు. స్త్రీ ఒక మైక్ తీసుకుతల్లి, ఇక్కడ 2 ఉన్నాయి, అందరూ వింటారని తమ్ముడు అలాగిచ్చి 22వ వచనాన్ని మొట్టమొదట రోజా రాణికి అవకాశం ఇద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రాణిలందరూ మీ ధర్మం మీ ఇంటిలో ఇలా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. చాలా సింప్లిఫై చేసి చాలా చిన్న విషయంగా ఈ విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి వివాహమైనటువంటి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. మరి వివాహం కాని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. మొదటి అడుగులోనే ఎలా దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవాలి, జ్ఞానములో బ్రతకాలి, నిత్యత్వంలోకి వెళ్ళాలి, దేవుని రాజ్యములో వారసులుగా అన్న, లేకపోతే నరకమునకు మనం వెళ్లాల్సి వస్తుంది. ఈ యొక్క ఆత్మకు నరకయాతన ఉంటుంది. అట్టి నరకయాతన నాకు కానీ నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ రాకూడదనుకున్న వాళ్ళు వివాహ ధర్మాన్ని పాటించాలో చాలా జాగ్రత్తగా మీరు వినాలి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కేథలిక్ వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్కి ఒక చట్టాన్ని సమర్పించారు. ఆ చట్టంలో ఏంటంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వారిద్దరికీ ఇష్టం లేకపోతే విడిపోవచ్చని, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చని. ఇది రోమన్ కేథలిక్ అనేటువంటి దెయ్యం దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఒక చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్కి అప్పచెప్పారు. అందుకని ఇప్పుడు చట్ట కోర్టులు కూడా క్రైస్తవుడికి విడాకులు ఇస్తున్నాయి. క్రైస్తవ సమాజంలోనికి, క్రైస్తవులలోనికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మనందరము కూడా వాక్య ప్రకారం ఉండేటువంటి లా వారికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. 3వ శతాబ్దంలో వారిని దేవునికి విరుద్ధంగా ఈ చట్టం. బైబిల్ ప్రకారంగా మీరు చూస్తే ఒక్కసారే వివాహం అవడం,
మరలా విడిపోవడం అనేటువంటి సమస్య లేదు అసలు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఏదైనా ఒక్కసారి వివాహం అయ్యేంత వరకునే ఆలోచించటం, ఒక్కసారి వివాహం అయిన తర్వాత విడిపోవడం అనే విషయం వస్తే ఇద్దరికి నరకం అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, భార్యను గాని భర్తను గాని విడగొట్టేటువంటి వారు ఎవరైనా, పెద్దలైనా, పోలీస్ స్టేషన్ అయినా, కోర్టులైనా, క్రైస్తవ యొక్క వివాహ బంధములోనికి ఎవ్వడు కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా సేవకుడు మాత్రమే ప్రధాన న్యాయమూర్తి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ కుటుంబాలకు పోలీస్ స్టేషన్ కాదు న్యాయం. క్రైస్తవ కుటుంబాలకు దేవుని యొక్క వాక్యానుసారమైన నీతిని అవలంబించబడే క్రైస్తవ సంఘాలలో సేవకుడు మాత్రమే. ఆ సేవకుడు కూడా సొంత ఇష్టాలు కుదరవు. దేవుని యొక్క లాలో, బైబిల్లో దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్ని మాత్రమే సేవకుడు నిర్వర్తించాలి తప్ప, సేవకుడే ఒకటో పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకుంటూ వెళ్తే మొత్తం తప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ మాటలు మనసును పెట్టండి. క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలకు ఒక్కసారే వివాహం, ఇంకా అన్నిసార్లు చేయడానికి వీలు పడదు, విడిపోవడానికి అస్సలే వీలు పడదు. ఒకవేళ విడగొట్టి పెళ్లి చేసినా దేవునిలో మొట్టమొదట వివాహములో మొట్టమొదటి సాక్షి సంతకాలు పెట్టేవారు కాదు. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి సాక్షులు కాదు, ఇది లోకానుసారానికి సంబంధించిన విషయమే. మొదటి సాక్షి బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, ఈ ఆకాశము భూమి తన పాతపీఠముగా చేసుకుని ఆసనముగా చేసుకున్న దేవాతి దేవుడైన దేవుడే మొట్టమొదటి సాక్షి. ఆ సాక్షి జతపరచబడినటువంటి వాళ్ళు ఒక్కసారి మాత్రమే జతపరచబడాలి. విడిపోయారంటే వాళ్ళు వ్యభిచారము చేస్తున్నారు తప్ప కాపురము మాత్రం చెయ్యట్లేదు. ఇది మాత్రం ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ఖచ్చితమైన నిర్ణయంగా పెట్టుకోండి. ఇది నరకములోనికి వెళ్తారు. ఆల్రెడీ ఒకవేళ అలా జరిగిపోతే, మీకు తెలియక జరిగితే దేవుని ఎదుట కూర్చుని క్షమించమని కోరండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శిరీష అలాగే సైమన్ వీరిరువురు కూడా వారి వారి ధర్మాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటి శిరీషకు చెబుదాం. శిరీష రోజా రాణికి ఈ విషయాన్ని మనం తెలియజేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రాణులందరూ వినాలి. చదవమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె. స్త్రీ అనే మాటకు అర్థం తెలుసుకోండి. ఫస్ట్ స్త్రీ అనే మాటకు అర్థం అంటే ఏంటంటే లోబడడం అని అర్థం. స్త్రీ అనేటువంటి మాటకి లోబడడం అనేటువంటి అర్థం. కాబట్టి స్త్రీలారా, లోబడే వారులారా. అందుకనే సారాయి తన యొక్క భర్తను అబ్రహామును యజమానుడా అని పిలిచి తను లోబడింది, యజమానుడా అని పిలుస్తుందంటే నీకు నేను లోబడిన స్త్రీని అని తను చెప్తుందన్నమాట. అందుకనే విశ్వాసులకు తల్లి అయింది, విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆ కుటుంబం. అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాము యొక్క భార్య వారి ధర్మాన్ని నిర్వర్తించి విశ్వాసులకు తండ్రి తల్లిగా మారిన క్రమాన్ని మీరు గమనించండి. భార్య లోబడడం, భర్త యజమానుడిగా పిలవడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ భార్యకు, ఆ స్త్రీకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. ఇక్కడ ఇది చాలా మరి మహిళా సంఘాలు ఒప్పుకోవు. స్త్రీ భార్యకు, భర్తకు లోబడ, భార్య భర్త ఇద్దరు కూడా సమానమే. ఎవడన్నా ఏమన్నామంటే అన్ని కోర్టులో గీడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల యొక్క హక్కు ఎవడు మాట్లాడినా ఊరుకోం అని మహిళా సంఘాలు ఉన్నాయి. మీకు చాలా సపోర్ట్ కూడా ఉంది. వీలైతే నా గురించి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే పొరపడుతున్నారు ఏంటంటే, స్త్రీని తగ్గించడం కాదు, దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. కానీ లోబడడం అనే విషయం దగ్గర అదే మేసాలవుడు కాబట్టి, పెద్దోడు కాబట్టి, బలవంతుడు కాబట్టి లోబడ్డం అనే విషయం కాదు ఇది. మీరు అనుకున్న ఒకవేళ ఎవరైనా పురుషుడు కాబట్టి, పెద్దోడు కాబట్టి, బలవంతుడు లోబడుతున్న విషయం కాదు.
భర్తకి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, భార్యకు ఆ బాధ్యతను నిర్వర్తించటం ఇచ్చాడు. అలా భర్తకి ఇచ్చే దేవుని బాధ్యత భార్యకు చెప్తున్నాడు ఏంటంటే, భార్యలారా లేక స్త్రీలారా మీ యొక్క లేక భర్తకు పురుషునకు మనల్ని లోబడండి అంటున్నాడు. లోబడనంటే ఎలా లోబడమంటున్నాడు? ప్రభువునకు వలె. మనం దేవుని మందిరమునకు వెళ్ళి ప్రభువుకి ఎలా లోబడతామో అలాగే మనము కూడా ఎలా లోబడాలట? స్త్రీలు భర్తకి, ప్రభువుకు, యేసు ప్రభువుకి ఎలా లోబడుతున్నారో అచ్చం అలాగే తన భర్త ఎడల లోబడాలి అని చెప్తుంది. ఎలాగండి లోబడతాం? వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, వాడికి ప్రభువులాగా లోబడడం ఏంటి అనే డౌట్ రావచ్చు. దానికి కూడా అక్కడ ఆన్సర్ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఒకవేళ వాడు మంచివాడు కాకపోయినా, వాడు చెడ్డవాడైనా, వాడు ఎలాంటి వాడైనా సరే, తను భక్తితో కూడిన ప్రవర్తనను బట్టి తన భర్త యొక్క ప్రవర్తన రాబట్టవచ్చును అని ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? భక్తి కలిగిన స్త్రీ ఏం చేయాలట? భార్యగా నీ పాత్ర ఏంటంటే, భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టుగా నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే, మేసాన తిరిగినటువంటి మనగాడైనా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడని, వాడిని రాబట్టవచ్చునని బైబిల్ చెప్తుంది. ఇంకా దేవుడు చెప్పాడంటే తిరిగి ఉండదు అంతే. కానీ స్త్రీ చేస్తున్నది ఏంటంటే రివర్స్ అవుతుంది అన్నమాట. మాటకు మాట ఎదురిస్తుంది అన్నమాట. మాటకు మాట ఎప్పుడైతే సమాధానం చెప్పి దేవుడు చెప్పని విషయ ధర్మాన్ని స్త్రీ నిర్వర్తిస్తుందో ఇంట్లో ఇద్దరు విడిపోయేటువంటి ప్రమాదం. దేవుడు చెప్పాడు సాతాను చెప్తుంది విడిపోవడానికి పరిస్థితులు వస్తాయి. దానికి సంఘ పెద్దలు అవసరం అవుతారు, గ్రామ పెద్దలు అవసరం అవుతారు, పోలీస్ స్టేషన్లు వస్తాయి, చట్టాలు వస్తాయి, మొత్తం అందరూ వచ్చి అందరూ తల పిడికెడు నరకాన్ని అన్నమాట. కాబట్టి ఎవ్వడు భార్య భర్తల మధ్యన విడగొట్టడానికి ఎవ్వడూ ధైర్యం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇబ్బంది వస్తే భార్య భక్తి కలిగిన తన ప్రవర్తన ద్వారా తన భర్తను రాబట్టవచ్చును. ఇంతకీ ఎవరికి లోబడుతుంది భార్య? ఇది ఇక్కడ విషయం. అది భార్య భర్తకు లోబడతలేదు, గుర్తుపెట్టుకోండి. భర్త గొప్పవాడని లోబడతలేదు, భర్త ఎవరో అని లోబడతలేదు, భర్తకి బలమందని లోబడతలేదు. మీరు భర్తకు కాదు లోబడుతున్నది. ప్రభువు చెప్పాడు, ప్రభువునకు వలె నీ భర్తకు నీవు లోబడు. ప్రభువు చెప్పాడు కాబట్టి లోబడుతున్నావు, కానీ నీ భర్త మనగాడని మాత్రం నువ్వు ఏమీ లోబడతలేదు. దేవుడు చెప్పిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావే తప్ప నీ భర్త కొడతాడనో తిడతాడనో ఏదన్నా అంటాడనో లోకం ఏమనుకుంటుందనో ఏది తెచ్చుకున్నా నీకు కూడా నరకమే. ప్రభువునకు వలె నేను ఒక్కసారి జతగట్టిన తర్వాత నా భర్తకు నేను లోబడమని నా దేవుడు చెప్పాడు. ఎలా లోబడమన్నాడు? ప్రభువుకి ఎలా భయపడుతూ లోబడుతున్నానో అలాగే నా భర్త విషయంలో కూడా నేను లోబడతాను, ప్రార్థన చేస్తాను, చక్కటి ప్రవర్తనతో ఉంటాను, భయముతో ప్రవర్తిస్తాను. అప్పుడు నా భర్తను కూడా నా దేవుడు మారుస్తాడు. ఇది స్త్రీ పాత్ర. అరే నా భర్త మంచివాడు కాదు, నా ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, నా ఇష్టాలేమీ నెరవేర్చట్లేదు అని అనుకుంటే గనక ఆ ఇష్టాలు లోక ఇష్టాలే కానీ దేవుని ఇష్టం ఎంత మాత్రమో కాదు. ఒక సినిమాకు తీసుకెళ్ళడమో, షికారికి తీసుకెళ్ళడమో, మంచి బట్టలు కొనడమో, ఆ బంగారాలను కొనడమో, ఇవన్నీ నీవు సాతాను ద్వారా నేర్చుకున్న జ్ఞానమే కానీ దేవుడు నీకు నేర్పించిన జ్ఞానం ఎంత మాత్రమో కాదు. కాబట్టి ఏ స్త్రీ బంగారం గురించి గొడవ పెట్టకూడదు, బట్టల గురించి గొడవ పెట్టకూడదు, నీకు జరుగుతున్న సౌకర్యాల గురించి గొడవ పెట్టకూడదు. కేవలం ఒక విషయమే, భర్త ఎడల నీవేం చేయాలి? ఇందా చెప్పారు పాస్టర్ గారు, ఏమండి అనాలి. అది ఎక్కడి నుంచి రావాలి? గుండెల్లో నుంచి రావాలి. ఎందుకు రావాలి? ప్రభువునకు వలె నా దేవుడు నా భర్తకు లోబడమన్నాడు. ఇది స్త్రీ యొక్క పాత్ర. ఒక విషయం, చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు భర్తకు ఒక పాత్ర ఇచ్చాడు. భర్త కూడా ఇది తప్పితే ఈ భర్త కూడా నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది. భర్త కూడా ఇక్కడ స్త్రీ అవుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు మేమే స్త్రీలని. స్త్రీలు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా. చూడండి, మీ పార్టీలోకి వచ్చాను. స్త్రీలు అనుకున్నందుకే కదా బాధ. ఇప్పుడు భర్తలు కూడా
ఏమవుతున్నారు? స్త్రీలు అవుతున్నారు. ఎలాగవుతున్నారు చూద్దాం. చదవమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే ప్రేమ అనే దగ్గరికి చాలా తెచ్చుకోవచ్చు. లోకంలో బోళ్ళని ప్రేమలు. మంచి చీర కొంటే మంచి ప్రేమ ఉంది. పెళ్ళైన తర్వాత అడుగుతూ ఉంటారు, సాతాను ఎలా వస్తాడంటే, అమ్మా రోజా రాణి, మీ ఆయన సైమన్ నీకు ఏం కొన్నాడు? బంగారం ఏమన్నా కొన్నాడా? నీ పుట్టినరోజుకి చీర కొన్నాడా? లేకపోతే నీకు ఏదన్నా బంగారాలు కానీ చెవులీలు కానీ ఏమన్నా చేస్తున్నాడా అని ప్రేమగా వచ్చి అడిగినట్టు. అందులో ప్రేమ లేదు. అందులో సాతాను అన్నాడు. ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముని ఏమీ చేయలేక అవ్వ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా సాతాను? ఏమిటి ఈ పండు తింటే తిని దినమనే నిశ్చయముగా చచ్చడం అన్నాడా? అదే అలాగేం జరగదే, కావాలంటే ఒకసారి తిని చూడు. ఇది నీకు తెలుసునా? ఎలా చాలా నాగ్గా, చాలా ఎంత ప్రేమ నటిస్తూ అవ్వని పడగొట్టి మొత్తానికి ఏదోని తోట నుంచి గంటబడి పాపపు స్థితిని తెచ్చుకున్నట్టుగా మీ ఆయన్నికి ఏం కొన్నాడు? కొనడం కాదు విషయం, లింకులు పెట్టడం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు కలిగి ఉన్న దాంట్లో కొనుక్కుంటారో ఏదోలా ఇదవుతారు. మీరు మధ్య వాళ్ళు వచ్చి ఏం కొన్నాడా అనే విషయం మీకు అనవసరం. కొనడం అనేది బైబిల్ విషయం అయితే అడగండి. ప్రేమ అనే మాట అది కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అనే విషయం మాత్రమే భార్యలో జరిగించు అన్నాడు. ఆ ప్రేమకు నిర్వచనం చెప్తున్నాడు. నీ సొంత నిర్వచనాలు ఎవరో తేవద్దు అక్కడికి. ఏంటా ప్రేమ? చదువమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడట. ఏమని ప్రేమించాడు? క్రీస్తు ఏమని ప్రేమించాడట? సంఘాన్ని ప్రేమించాడు. మరి మీరు ప్రేమించినట్టుగా మీరు శిరీష దగ్గరకో రోజా దగ్గరకో ఇంకొకరి దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడుతున్న ప్రేమ కాదు అనే నిర్ధారణ యేసుప్రభు ఏమైనా సంఘానికి బంగారం తెచ్చాడా? చీరలు కొన్నాడా? సినిమాలకు తీసుకెళ్ళాడా? కాదు. పాపమును కడిగి పవిత్రురాలుగా చేసి బకెట్లో పెట్టి ముంచి మురికంతా వదిలించినట్టు సంఘాన్ని ఏం చేశాడట? వాక్యములో ఉదక స్నానము చేయించాడట కదా. చేయించాడా? తన ప్రాణమును బట్టి సంఘమును రక్షించుకున్నాడట. అట్టిది ప్రేమ అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పురుషుడి యొక్క ప్రాణేది చీర కొనడమా, బట్టలు కొనడం, ఇవన్నీ ఇంకా వారి జీవితంలో భాగం. అవి అనుకోకుండా జరిగేవి. అవి కొనొద్దన్నది నా ఉద్దేశం కాదు. పరిస్థితులను బట్టి అవి అలాగా వస్తూ ఉంటాయి. వాటి మీద ఏమి ఇబ్బంది లేదు. ఉన్నా ఒకలాగా ఉండాలి, లేకపోయినా ఒకలాగే ఉండాలి. మరి ఇక్కడ ప్రాణేది ఏం చేయాలి అంటే, భార్యకు చెడు అందకుండా, పాపము చేరకుండా, వాక్యముతో ఎప్పుడు దేవుని మందిరం విడిచిపెట్టకుండా, ఎప్పుడు బైబిల్ చదవడం మానకుండా, ఎప్పుడు ప్రార్థన చేయడం మానకుండా, దేవుని యొక్క నీతి పరిపాలన ఇంటిలో జరగడానికి తన భార్యకు చెడు అంటకుండా తను ఒక రక్షకుడుగా, సంరక్షకుడుగా ఈ పాత్రను పోషించాలట పురుషుడు. ఎవరు చెప్తే చేస్తున్నాడు? అతనిష్టమా? చెడు చేరకుండా భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తది, పురుషుడిది. ఇలా కాపాడుకొనడమే ప్రేమ. పాపము చేరకుండా తన భార్యను కాపాడుకోవడమే ప్రేమ తప్ప భార్యకు అవి కొని ఏమా మొత్తం 10 కేజీల బంగారం కొని ఇద్దరు కలిసి డైరెక్ట్ గా నరకానికి వెళ్ళడం తప్ప అది నిజమైన ప్రేమ ఎంత మాత్రమూ కాదు. కాబట్టి పురుషుడు ఏ మాట వింటున్నాడు? ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట వింటున్నాడంటే లోబడుతున్నాడు అంటే అతను ఏమవుతున్నాడు? స్త్రీ అవుతున్నాడు. కాబట్టి భర్త కూడా దేవుని దగ్గర స్త్రీ. గుర్తుపెట్టుకోండి. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిస్తే సంఘం స్త్రీ, వచ్చేది పెండ్లి కొడుకు యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి. అందుకని పురుషుడు మేసం ఉంది కదా అని నేను పురుషుడిని అనుకుంటున్నారేమో. నో, మీరు కూడా వినడం దగ్గరికి వచ్చేసరికి పురుషులు కూడా స్త్రీలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. పురుషుడు అనేది స్త్రీ, స్త్రీ అన్నది స్త్రీనే. వినడం దగ్గరికి వచ్చేసరికి, భర్త దగ్గరికి వచ్చేసరికి ఏమో భార్య స్త్రీ అవుతుంది.
యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికేమో భర్త స్త్రీ అవుతున్నాడు. కాబట్టి వారి వారి యొక్క ధర్మాలను నిర్వర్తిస్తే ఇద్దరు కలిసి దేవుని రాజ్యం అవుతున్నారు. మొదటి దశ ఏంటంటే జత కట్టడం. అందుకనే మీరు ఫలించి విస్తరించండి, భూమిని నింపండి, ఇది దేవుడు చెప్పింది. కాబట్టి జతపరచబడడం, ఫలించటం, భూమిని నింపడం అనే పని. ఎందుకు భూమిని నింపాలి? దేవుని రాజ్యము కొరకు. గుర్తుపెట్టుకోండి, వారిద్దరూ జతపరచబడుతుంది. ఎందుకంటే భూమిని నింపి పిల్లలను కని పిల్లలను దేవుని రాజ్యపు వారసులుగా నడిపించటానికి భర్తేమో భార్యను, భార్యేమో భర్తను, ఇరువురు వారి ధర్మాలను నిర్వర్తించి వారిద్దరూ దేవుని యొక్క రాజ్యమై, వారిద్దరూ కూడా కన్న పిల్లలు కూడా దేవుని రాజ్యమై వారిని దేవుని సమర్పించటమే అమ్మా ఈ వివాహ ధర్మము యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే మొదలకి వివాహం అన్నా, వివాహ సంబంధమైన ధర్మాన్ని నిర్వర్తించటం అన్నా మొదలకి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటం. కాబట్టి రాజ్య నిర్మాణములో భాగమే గాని వ్యక్తిగతమైన కోరికల కోసం కానీ, వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడం కోసం కానీ, డిజైర్లు కానీ, నా భార్య అందంగా ఉందా లేదని కానీ, నా భర్త అందంగా ఉందా లేదని కానీ, నా భర్త మహేష్ బాబులాగా ఉండాలని కానీ, నా భార్య సమంతలాగా ఉండాలని కోరుకున్నాడా, ఆ రోజే మొదటి పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది భౌతికమైన సంబంధాల కోసమో ఇష్టాల కోసమో చేసుకునే పెళ్ళిళ్ళు ఏమాత్రము కాదు, దేవుని రాజ్య నిర్మాణము కొరకు మాత్రమే. కాబట్టి ఇవేమి రోజారాని నీ మనసులోనికి రానివ్వకుండా చూసుకోవాలి. అలాగే సైమన్, ఇలాంటి లోకం ఎంతో మంది ద్వారా మీ దగ్గరికి వస్తాయి. అవన్నీ మీరు కాకుండా కామ వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లిళ్ళుగా కాకుండా, బైబిల్ గ్రంథంలో రాయబడింది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అక్కడికే ఆపేస్తున్నాం మన అందరం. అసలైన విషయం కింద ఉంది. అసలు రెండు కలిస్తేనే ఒక రిఫరెన్స్. అది ఒక వచనాన్ని రెండు ముక్కలు చేసి నీకు ఇష్టమైన దాన్ని పెట్టుకుంటున్నావు అంతే కార్డు మీద. రెండో మాటలో ఏమనుందంటే పానుపు నిష్కలంకంగా ఉండాలి. పానుపు అంటే కాపురం తేడా వస్తేనట అక్కడ ఏమని రాయబడిందంటే వ్యభిచారం అని రాయబడింది. చూసారండి, వాళ్ళిద్దరి మధ్యన కామవాంఛలు భార్యాభర్తల మధ్యన ఉన్నా కూడా ఏమని రాయబడిందంటే ఏమా వేశ్యాంగులు. వేశ్య అంటే ఎవరు? వ్యభిచార సంబంధమైన ధ్యానం అయిపోయింది. భార్యాభర్త కలిసినా కూడా వాళ్ళు వ్యభిచరిస్తున్నారే గాని దేవుని ధర్మాన్ని నిర్వహించట్లేదు. కాబట్టి భార్య అంత జాగ్రత్తగా ఉండాలి, భర్త అంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేది కాదు భార్యాభర్తల బంధం. అది లోకానికి. క్రైస్తవుడికి మాత్రం నాన్న బిడ్డలను కని ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచి వాళ్ళని దేవుని రాజ్యపు వారసులుగా నేను సిద్ధం చేయాలి, నా భార్యను సిద్ధం చేయాలి. అందుకని భర్త పేరు రక్షకుడు, సంరక్షకుడు అందులో రాయబడింది. సంరక్షించేటువంటి పాత్ర యేసు ప్రభు సంఘాన్ని సంరక్షించేటువంటి పాత్ర, భార్య భర్తకు లోబడేటువంటి పాత్ర. కాబట్టి మొదలకి ఎవరికి లోబడుతున్నారు? అందరనే భార్య అయినా దేవునికి లోబడుతుంది, భర్త అయినా దేవునికి లోబడుతున్నాడు. మొత్తం అందరూ కలిసి దేవునికి లోబడి ఒక దేవుని రాజ్యములో శాశ్వతమైనటువంటి స్థితిలో స్థిరపరచబడుతున్నారు. అప్పుడు దేవుడు వారిని పరిపాలిస్తాను, సదాకాలము వారితో కూడా నేను కాపురము చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భార్య గాని ధర్మాన్ని మర్చిపోకు, భర్త గాని ధర్మాన్ని మర్చిపోకు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు పరిపాలనలో ఉండాలి తప్ప సొంత ఇష్టాలు, సొంత ప్రేమలు, సొంత కథలు దేవుని చిత్తానికి విరుద్ధంగా నీకు వస్తే మీ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. సాతాను పరిపాలన చేస్తాడు. ఈ గృహమునకు అధిపతి క్రీస్తుని పెట్టుకుంటారే గాని ఆ గృహమునకు దెయ్యమే అధిపతిగా ఏలుతూ ఉంటుంది. అందుకనే గొడవలు, అందుకనే భయంకరమైన పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన పసగలేని భయంకరమైన పరిస్థితులు ఈ రోజున భార్యాభర్తల మధ్యన కనిపిస్తూ ఉన్నాయి. అందుకని స్త్రీ తన ధర్మాన్ని వాక్య ప్రకారంగా చేయాలి, పురుషుడు వాక్య ప్రకారంగా చేయాలి. ఇరువురు కలిసి బిడ్డలను దేవుని కొరకు పెంచాలి. అప్పుడు దేవుని రాజ్యములో ఉంటారు. మీ అందరినీ పరిపాలించే
తండ్రి అయినటువంటి దేవుని యొక్క సమక్షములో యేసు ప్రభువు రాజుగా అభిషేకించబడిన ఉన్నతమైనటువంటి స్థితిలోకి మీరు అందరూ కూడా వస్తారు. అట్టి ధర్మం, అట్టి వివాహ బంధం ఘనమైనది అని బైబిల్ చెప్తుంది. అంతే తప్ప నీవేదో పెళ్లికొచ్చిన వాళ్ళకి బంగారపు బిస్కెట్లు పంచి పెడితే పెళ్లి భలే ఘనంగా చేశాడు రా అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు. గంజన్నం పెట్టిన దేవుని నీతిని తప్పకుండా యథార్థంగా బ్రతకాలి. అది దేవుని దృష్టికి ఘనమైనది.